ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరావులుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి ఒక ఫార్చ్యూనర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపుగా 2 కోట్లు ఉంటుందని తెలిపారు పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరావులుగా గుర్తించారు. నిందితుల నుంచి ఒక ఫార్చ్యూనర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే గంజాయి విలువ దాదాపుగా 2 కోట్లు ఉంటుందని తెలుపుతున్నారు పోలీసులు. ఇక 2 కోట్ల గంజాయి పట్టివేతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఏ ఏరియాలో ఈ ముగ్గురిని పట్టుకున్నారు? వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? ఇతర జిల్లాల నుంచి భారీగా గంజాయి తోటల్ని వేయడం, గంజాయిని తీసుకొని హైదరాబాద్ లోకి చేరవేయడం, అలాగే వాటిని ముడిసరిగా హైదరాబాద్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ విలాసవంతమైనటువంటి ఫామ్ హౌసెస్, దాంతో పాటుగా పబ్బులు, అలాగే రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు గాంజా సరఫరా చేసే ముఠాలకు సంబంధించిన ఆగడాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. దీనిపైన దృష్టి సారించిన స్పెషల్ ఆపరేషన్ టీం సంబంధించినటువంటి పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ నెల 4న ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక వెహికల్ ఫార్చునర్ వెహికల్ గాంజాయి 2 కోట్ల రూపాయల గాంజాయితో నగరంలోకి వస్తున్నటువంటి విషయాన్ని ధృవీకరించిన పోలీసులు అక్కడ నుంచి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో 2 కోట్ల రూపాయల గంజాయి పట్టుకున్నారు. అయితే అప్పుడు కేవలం ఒక క్లీనర్ అలాగే డ్రైవర్, 2 వ్యక్తులు మాత్రమే వెహికల్లో ఉన్నారు. దీనికి పాత్రదారులు, సూత్రధారులుగా ఎవరు కీలకంగా ఉన్నారంటే విషయం పైన ఆరా తీసిన పోలీసులకి కీలక సమాచారం లభించింది. దీని వెనుకాల ఒక నెట్వర్క్ ని నడిపిస్తూ అన్ని రాష్ట్రాలకి వీళ్ళే కోట్ల రూపాయల గాంజాయిని ముందుగా టోకన్ అమౌంట్, కొంత అమౌంట్ ను తీసుకుంటూ మిగతా వ్యవహారాలను మొత్తం కూడా చక్కబెడుతున్నారు. వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే గాంజా సరఫరా, దాంతో పాటుగా కొంతమంది అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, అలాగే స్థానికంగా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడైతే గాంజా మూవ్మెంట్ చేస్తుంటారో అక్కడ కూడా పోలీసులతో సత్సంబంధాలు కొనసాగించి వాళ్ళను మామూలు ఇస్తూ వాళ్లకు గాంజా సరఫరా చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో పట్టబయలైంది. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఈ ఫార్చునర్ కారు, విజువల్ వస్తున్నటువంటి ఫార్చునర్ కారుతో పాటుగా 2 కోట్ల రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఎవరైతే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలుగా ఇదే గంజాయి వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు నడుపుతున్న శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరావు అనేటువంటి 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందినటువంటి వ్యక్తులుగా దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. అయితే దీంట్లో రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు. కానీ దర్యాప్తులో మరిన్ని విషయాలు బట్టబయలే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న నేతలు కొంతమంది సహకరిస్తూ ఈ గాంజా తోటలు వేయడం, అలాగే ఇల్లీగల్ గా గంజాయిని సప్లై చేయడంతో పాటుగా అక్కడ కొన్ని ముఠాలను తయారు చేసి, హైదరాబాద్ నగరంలో కొన్ని ముఠాలను తయారు చేసి ఆ ముఠాలకి హోల్సేల్ గా కోట్ల రూపాయల గాంజాను తరలించిన తర్వాత గోడాన్స్ లో పెట్టి అక్కడి నుంచి కొంతమంది వ్యక్తులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మొత్తం కూడా అంటే వాటిని పర్చేజ్ చేయడానికి, అలాగే సేల్ చేయడానికి ఒక గ్రూపులను తయారు చేశారు. ఎక్కువగా ఈ క్లబ్బులు, పబ్బులు, అలాగే రెస్టారెంట్లే వీళ్ళు ప్రధాన ఆసరాగా చేసుకున్నారు. అలాగే నగర శివారులోని కాలేజీలకి కూడా ఇవే గ్యాంగ్స్ గంజాయి సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు. మరికొద్ది సేపట్లో దీనిపైన హయత్ నగర్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.